హాయ్ ఎవ్రీవన్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 4 రకాల ప్రసాదాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పానకం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ వేసి 4 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లంని సన్నగా తురిమి వేసుకుంటే త్వరగా కరుగుతుంది. ఈ పానకం ఎండాకాలంలో శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఇలా అప్పుడప్పుడు చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఒక పించ్ పచ్చకర్పూరం వేసుకోవాలి, 2 యాలకుల పౌడర్, అలాగే 4-5 మిరియాలని పౌడర్ చేసి వేసుకోవాలి. సగం నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో వేసుకొని తులసాకులు వేసుకోవాలండి. అంతే, పానకం రెడీ అయింది. స్వామివారికి నైవేద్యం రెడీ అయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మామిడికాయ పులిహోర. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అన్నం ముందుగానే ఉడకపెట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పసుపు, ఒక మామిడికాయని పైన పొట్టు తీసి తురుముకోవాలి. సన్నగా తురుముకొని వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా మామిడికాయ తురుము వేసుకోండి. వేసుకున్నాక కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మామిడికాయ పులిహోర పోపు రెడీ అయింది. ఇప్పుడు అన్నంలోకి కలుపుకోవడమే. అన్నం చల్లారిన తర్వాత అందులోకి ఈ పులిహోర వేసి కలుపుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పులిహోర అంటే ఇష్టపడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామిడికాయ పులిహోర రెడీ అయింది. స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులిహోర రెడీ అయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కోసంబరి ఎలా చేయాలో తెలుసుకుందాము. వడపప్పు అండి, మా సైడు కోసంబరి అని అంటారు. ముందుగా పెసరపప్పుని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టి వాటర్ అంతా డ్రైన్ చేసి కాసేపు అలానే ఉంచాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పెసరపప్పు వేసుకొని అలాగే తురిమిన క్యారెట్, సన్నగా తురిమిన కుకుంబర్, కీరా దోసకాయ, అలాగే సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి, సన్నగా తురిమిన కొంచెం మామిడికాయ వేయడం వల్ల పులుపులుగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, కోసంబరి రెడీ అయింది. వడపప్పు రెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కోసంబరికి నేను పోపు వేశాను. పోపు సింపుల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు కూడా వేసుకోవచ్చు. పోపు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, కోసంబరి రెడీ అయింది. స్వామివారికి నైవేద్యం కోసంబరి రెడీ అయిందండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 4వ ప్రసాదం పుట్నాల పొడి ప్రసాదం. మా సైడు ఖచ్చితంగా చేస్తారండి. శ్రీరామనవమికి అలానే హనుమాన్ జయంతికి చేస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పుట్నాలు వేసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకులు యాడ్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసిన పుట్నాల పౌడర్ వేసి
కొంచెం అలా లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. మరి ఇంత బ్రౌన్ కూడా అయ్యే అవసరం లేదు. లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, ఇంతేనండి. మా నార్త్ కర్ణాటకలో కంపల్సరీగా చేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.